హలో హాయ్, నేను మీ కాత్యాయని. వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి యమ్మీ యమ్మీ నోరూరించే మామిడికాయ పచ్చడి. ఇది ఎవరికి నచ్చదండి. అండ్ ముందుగా ఆవాలు, ఇంకా ఉప్పు వేసిన మెంతులు, కొంచెం ఉప్పు, ఇవన్నీ తీసుకొని కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఎండకి కొంచెం బాగా ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో మేము ఈ సైజ్ మామిడికాయలు తీసుకున్నాం. మేము 50 మామిడికాయలు కట్ చేపించామన్నమాట. సో రాగానే ఫస్ట్ ఇవి ఆరబెట్టాలి. ఆరబెట్టాక నీట్గా ఇలాగ తుడవాలండి. క్లాత్ తీసుకొని డస్ట్ అక్కడంతా డస్ట్ పడుతుంది కదా, సో నీట్గా తుడుచుకోవాలి. సో ఒక పెద్ద బౌల్ తీసుకొని, సో ఏ గిన్నె అయితే కొలుస్తారో దాంతో ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి, సో మెజర్మెంట్ చేసుకోవాలి. సో మేము ఆ బౌల్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టు ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి అన్నమాట. ఇవన్నీ ముందే ఆరబెట్టాలి అని చెప్పాను కదా. ఆరబెట్టాక గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్గా సో మీరు ఇక్కడ పెట్టుకోవాలి. సో మా మమ్మీ చేస్తుంది అనమాట. మా మమ్మీ స్పెషలిస్ట్ అనమాట మామిడికాయ పచ్చడిలో. ఏముంటుందండి మామిడికాయ పచ్చడి అలాగుంటుంది అంతే. జీవితంలో మామిడికాయ పచ్చని తిననోళ్ళు స్వర్గానికి అసలు వెళ్ళరు అని నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మేము ఆ బౌల్ తీసుకున్నాం. ఆ బౌల్తో ఒక 4-5 బౌల్స్ అయ్యాయి. సో దానిలో క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు మీరు ఎండపెట్టాక సో దాన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని మెత్తగా. సో ముక్కలన్నీ ఒక పెద్ద బౌల్లో వేసేసుకున్నాక సో ఫస్ట్ పసుపు వేయాలండి. పసుపు యాంటీబయాటిక్ అండ్ మనకి మంచిది. సో దానిలో కూడా పసుపు వేస్తారు ఫస్ట్. సో ఏ బౌల్తో అయితే కొలిచామో మామిడికాయ ముక్కలు ఆ బౌల్తో మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి మొత్తం ఆ బౌల్తోనే మనం మెజర్ చేసుకోవాలి. తెలంగాణలో ఇక్కడ అందరూ పోపులు వేస్తారు. ఆవాలు ఆయిల్లో వేసి, పచ్చడి ఆయిల్లో వేసి అలా పోపు పెడతారండి పచ్చడి. సో గుంటూరు స్టైల్లో అనమాట పోపు వేయరనమాట. ఆవాలు పోపు అవన్నీ వేయరు. సో ఓన్లీ ఆవాలు పొడి చేసి, మెంతు పొడి, ఆవాల పొడి చేసి ఇలా కలుపుతారనమాట. సో దీన్ని బట్టి ఎందుకంటే ఇది నిలువ పచ్చడి, దాదాపు ఒక 1 year వరకు మనకి నిలువ పచ్చడి ఉంటుంది. మెంతు పొడి, ఆవాల పొడి ఇలా వేసి. సో చెప్పాను కదా 1/3 ఆఫ్ ఆవాల పొడి ఇక్కడ మా మమ్మీ చెప్తుంది. సో దాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట. మెంతు పొడి 1/4 వేసుకొని మొత్తం ఫుల్ కలిపేయాలన్నమాట. పౌడర్ మొత్తం మన క్వాంటిటీ బట్టి మనకి కలుపుకోవాలండి. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇలా కొలతలు లేకుండా అలా చేసేస్తారు. సో మా మమ్మీ మాత్రం చాలా బాగా చేస్తుంది పచ్చడి. ఇలా కలుపుకోవాలండి. అండ్ ఫస్ట్ నేను ఒకటి మర్చిపోయాను. అండ్ ఏ సైజ్ అయితే మామిడికాయలు ఏం తీసుకుంటారో అవి ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలండి. నానపెట్టాక నెక్స్ట్ డే మార్నింగ్ అవి నీట్గా తుడిచాక అప్పుడు కటింగ్కి పంపించాలి. ఓకేనా. అండ్ ఇదేమో మెంతి పొడి వేసేసారు మా మమ్మీ. వేసేసి ఫుల్ మొత్తం ఎంత నేను చెప్పాను కదా, ఇదేమో 1/4 వేయాలి. వేసేసి అంటే పావు వంతు, డబ్బాకి పావు వంతే అనమాట. ఇది వేసి మెంతి పొడి ఎక్కువ వేస్తే చేదు అయిపోతుంది కదండి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి టేస్ట్ అనేది. మరి చేదు అయితే బాగోదు. అది వేసేసి ఫుల్ కలుపుకోవాలి. సో ఇప్పుడు మా కారం అంటే గుంటూరు కారం అనమాట. గుంటూరు అంటే గుర్తొచ్చేది ఏంటి, స్పైసీ మిర్చి అనమాట. ఆ మిర్చి పౌడర్ మేము ఎప్పుడు అక్కడి నుంచే తెప్పించుకుంటాం అనమాట, గుంటూరు కారం. ఇక్కడ మొత్తం చెప్పాను కదా దాన్ని బట్టి కొలుచుకొని ఎంత కావాలంటే అంత, అంటే 2-3 మేము చాలా స్పైసీగా తింటాం. సో దాన్ని బట్టి మేము ఎక్కువ కారం వేసుకుంటున్నాం అనమాట. మా కారం లేనిది అస్సలు వెళ్ళదు. అలా వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ వేసుకొని, ముద్దపప్పు వేసుకొని, అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది దాని సామిరంగా అన్నట్టు ఉంటుంది అనమాట పచ్చడి, మామిడికాయ పచ్చడి. సో ఇలా చేసుకొని మొత్తం కలిపేసి ఆయిల్ ప్యాకెట్స్ ఏవి వాడాలంటే పీనట్ ఆయిల్ ప్యాకెట్స్ అండి. అంటే మన గ్రౌండ్నట్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా,
పల్లీల నూనె అంటారు కదా తెలుగులో, అది కలుపుకోవాలి. మామూలు ఈ గోల్డ్రాప్ ఇవన్నీ వాడకూడదు, పల్లీల నూనెనే వాడాలండి దీనికి. ఎందుకంటే స్మెల్ రాకుండా చాలా నిల్వ పచ్చడి కాబట్టి ఇది ఈ ఆయిలే వాడాలి. మేము 2 ఆయిల్ ప్యాకెట్స్ వాడాం. ఫస్ట్ 3rd డే ఉంటుంది కదా, ఈ పచ్చడి పెట్టాక 3rd డే రోజు మళ్ళీ కలపాలన్నమాట. 3వ రోజు అనేది మళ్ళీ కలపాలి ఖచ్చితంగా. సో ఆ రోజు మళ్ళీ ఆయిల్ వేయాలి. ఎల్లిపాయలు అన్నీ ఒలుచుకొని, ఎల్లిపాయలు కూడా మనం ఎండలో ఆరబెట్టి, ఎల్లిపాయలు మొత్తం తొక్క లేకుండా మొత్తం ఆరబెట్టుకొని అది 3వ రోజు కలుపుకోవాలి. ఇవాళైనా కలుపుకోవచ్చు, బట్ మేమైతే 3rd డే కలుపుతాము. ఎల్లిపాయలు, నూనె సరిపోకపోతే ఉప్పు, ఇవన్నీ ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ అనేవి 3rd డే అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఎవరైనా. సో ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఎల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు ఇందులో. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు, కానీ మేము వేయట్లేదు, మేము వేయము. ఎందుకంటే ఏంటో మరి ఎల్లిపాయలు పాయలే వేస్తాము, ఎల్లిపాయలు తీసేసి తొక్క తీసేసి. సో దీనికి మొత్తం ఫుల్గా కలుపుకోవాలి, మొత్తము నీట్గా. ఆవకాయ ముక్కకి కారం, ఉప్పు, ఆవపిండి, మెంతుల పిండి అంటేటట్టు చిక్కగా మంచిగా టేస్టీగా ఉండే పచ్చడి అండి. ఖచ్చితంగా ట్రై చేయాలి ఎవరైనా. లైఫ్లో మాత్రం మామిడికాయ పచ్చడి తినకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే అంత యమ్మీ ఉండే పచ్చడి ఎవరు వద్దంటారు చెప్పండి. సో ఈ మెథడ్లో మీరు ఖచ్చితంగా పచ్చడి పెట్టుకుంటే మాత్రం 1 year 1.5 year ఖచ్చితంగా ఉంటుందండి పచ్చడి. సో మేము లాస్ట్కి గార్నిష్కి అలా వేసాను ఎల్లిపాయలు. సో మేము 3rd డే కలుపుతాము పచ్చడిలో. 3rd డే ఏమైనా ఉప్పు, కారం ఇవన్నీ ఏం తక్కువైనా ఆ రోజు కలుపుకోవచ్చండి. ఇదన్నమాట మన గుంటూరు ఆవకాయ పచ్చడి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. పచ్చడి రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి చూసి ఖచ్చితంగా పచ్చడి పెట్టుకుంటారు. సో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.